హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు మంగయ్య తెలివి. ఇది చందమామ కథ అండి. ఫిబ్రవరి 1948 సంవత్సరంలో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఓ ఊళ్ళో ఓ సాలివాడు ఉన్నాడు. అతని పేరు మంగయ్య. ఆ ఊర్లో మంగయ్యకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు రంగయ్య. మంగయ్య ఎంత తెలివి తక్కువవాడో రంగయ్య అంత తెలివి గలవాడు. మంగయ్యకు దమ్మిడి సంపాదించడం చేత కాదు, కానీ ఖర్చు మాత్రం మహా జోరుగా చేసేవాడు. ఒకనాడు మంగయ్య భార్య అతనికి 10 రూపాయలు ఇచ్చి ఏదైనా చిన్న వ్యాపారం చేయమని చెప్పింది. ఆ 10 రూపాయలు తీసుకుని మంగయ్య రంగయ్య ఏం సలహా ఇస్తాడో కనుక్కుందామని అతని దగ్గరికి వెళ్ళాడు. వచ్చి రంగయ్య రంగయ్య, నా భార్య నీకు 10 రూపాయలు ఇచ్చి వ్యాపారం చేయమని, ఏం వ్యాపారం చేయమంటావు అని అడిగాడు. నేను ఒక మంచి వ్యాపారం చెప్తాను, అట్లా గనక చేసావా మంచి లాభం వస్తుంది అన్నాడు రంగయ్య. ఆ వ్యాపారం ఏమిటో నాకు చెప్పు అని తొందరపెట్టాడు మంగయ్య. వ్యాపారం అంటే మరేం లేదు, మా గుర్రం నిన్న గుడ్డు పెట్టింది. దాన్ని 20 రూపాయలకి వీరయ్య అడిగాడు. కాబట్టి నీకైతే 10 రూపాయలకే ఇస్తాను. ఆ గుడ్డుని నువ్వు పక్కలో పెట్టుకుని పడుకుంటే 10 రోజుల్లో మంచి గుర్రపు పిల్ల అవుతుంది. అప్పుడు నువ్వు దాన్ని ఏ 50 రూపాయలకో అమ్ముకోవచ్చు. 40 రూపాయలు సులభంగా లాభం దొరుకుతుంది అన్నాడు రంగయ్య. గుర్రం ఎక్కడైనా గుడ్డు పెడుతుందా? పిచ్చి మంగయ్యకి ఈ మాత్రం లోకజ్ఞానం కూడా లేదు. నిజంగా లాభం వస్తుంది కదా అనుకుని 10 రూపాయలు రంగయ్య చేతిలో పెట్టి గుర్రపు గుడ్డుని ఇవ్వమన్నాడు. రంగయ్య ఇంటికి వెళ్ళి ఓ బూడిద గుమ్మడికాయ బాగా సున్నం పోసి తీసుకొచ్చి మంగయ్యకి ఇచ్చి, ఇదే గుర్రపు గుడ్డు, తీసుకుని వెళ్ళు అన్నాడు. మంగయ్య దాన్ని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. ఆ దారిలో ఒక పెద్ద అడవి ఉంది. అడవి మధ్య వెళ్తుండగా పెద్ద మర్రి చెట్టు వేలు కాలికి తగిలి మంగయ్య భేల్న ముందుకి పడ్డాడు. దాంతో మంగయ్య నెత్తినున్న గుమ్మడికాయ కింద పడి పగిలిపోయింది. గుమ్మడికాయ కింద పడి పగిలిన శబ్దానికి అక్కడ పొదలో ఉన్న కుందేలు భయపడి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ కుందేలును చూసి మంగయ్య, అరే, గుడ్డు పగిలి గుర్రం పిల్ల పరిగెత్తుకుపోతోంది అనుకుని పట్టుకుందామని కుందేలు వెంట పరిగెత్తసాగాడు. కానీ కుందేలు అందకుండా పారిపోయింది. ఇంటికి వచ్చి ఈ సంగతంతా భార్యకు చెప్పాడు. భార్య, ఎక్కడైనా గుర్రం గుడ్డు పెడుతుందా అని మంగయ్య తల వాచేటట్టు చివాట్లు పెట్టింది. మర్నాడు మంగయ్య భార్య, 10 రూపాయలు తగిలేశావు, ఇంట్లో దమ్మిడి కూడా లేదు, ఎక్కడికైనా దొంగతనానికి పో అన్నది మంగయ్యతో. సరేనని తలూపి సరాసరి రంగయ్య ఇంటికి వెళ్ళి, రంగయ్య రంగయ్య, నా భార్య దొంగతనానికి పొమ్మంది, ఎక్కడికి పోదాం అని అడిగాడు మంగయ్య. ఇళ్లలో దొంగతనం చేస్తే తేలిగ్గా పట్టుబడిపోతాం, అందుకని పొలాల్లోకి పోదాం అన్నాడు రంగయ్య. ఇద్దరూ ఆ రాత్రి ఒక వరి పొలంలోకి ప్రవేశించారు. పంట బాగా కోతకి వచ్చింది. కోద్దామా పట్టు అన్నాడు రంగయ్య. చేతులు బాగా నొప్పెట్టే వరకు కోశారు. రంగయ్య మంగయ్యతో, నీకు పైన ఉండే కంకులు కావాలా లేకపోతే కింద ఉండే వరిగడ్డి కావాలా అని అడిగాడు. మంగయ్య కాసేపు బాగా ఆలోచించి, నాకు కింద ఉండే గడ్డే కావాలి అన్నాడు. రంగయ్య గడ్డి అంతా మంగయ్యకిచ్చి తన వరి కుంకులు పట్టుకుపోయాడు. ఇంటికి పోగానే భార్య, ఎందుకీ గడ్డి, వరి కుంకులేవి అని అడిగింది. మంగయ్య జరిగిన సంగతంతా చెప్పాడు. ఆమెకి కోపం వచ్చి, ఓరిని తెలివి మండ, ఇక ముందు ఎప్పుడైనా పైవే అడుగు అంది. సరేనని తలూపాడు మంగయ్య. మర్నాడు మంగయ్య రంగయ్య వద్దకు వెళ్ళి, ఇవాళ నాకు పై పంట కావాలి అన్నాడు. రంగయ్య ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ రాత్రి వేరుశనగ పొలంలో పడ్డారు. ఉన్న చెట్లన్నీ పెరికేశారు. రంగయ్య మొక్కలన్నీ మంగయ్యకిచ్చి తాను కాయలు పట్టుకుపోయాడు. మంగయ్య ఎందుకు పనికిరాని వేరుశనగ మొక్కలు తీసుకుని ఇంటికి వచ్చాడు. అతని భార్య వాటిని చూసి, ఇవెందుకు, నెత్తిన వేసుకుని కొట్టుకొనేందుకా, కాయలేవి అంది. మంగయ్య పళ్ళు మండేటట్టు కోపం వచ్చింది. మొదటి కిందవి తెస్తే పైవి తెమ్మంటివి, ఇప్పుడు పైవి తెస్తే కిందవి కావాలంటివి, ఎట్లానో నీతో వేగడం అన్నాడు. పెళ్ళాం చేసేది లేక ఇలాంటి తెలివి తక్కువ దద్దమని పెళ్లి చేసుకున్నందుకు తనని తాను 4 తిట్టుకుని ఊరుకుంది. అత్తాకోడళ్ళ కథలు. వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధవరాలుండేది. భర్త చనిపోయేసరికి ఆమెకి 2 సంతానం. పెద్దవాడు కొడుకు, చిన్నది కూతురు. ఆమెకి పెత్తనం అంటే చాలా సరదా.
పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాళితనంతో ఆ చుట్టుపక్కల పేరు మారుమోగిపోయింది. ఇలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకి తొందర కలిగింది. కానీ ఆ గయ్యాళికి తమ పిల్లని కోడలు చేయటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాపం ఆమె చాలా ప్రయత్నించింది, కానీ ఒక్కరూ తమని పిల్లని ఇస్తామని ముందుకు రాలేరు. చివరికి ఎలాగోలా ఆమె బంధువుల్లోనే ఒకరు తమ పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. పిల్లని చూడటానికని విధవరాలు బయలుదేరింది. పిల్లను చూచుకొని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినటానికి ఏమంటే ఎక్కువ ఇష్టమండి అని అడిగింది విధవరాలు. మా అమ్మాయికి ఆవకాయ అంటేనే, అప్పడాల పిండి అంటేను తగిన ఇష్టమండి. ఇప్పటికీ నేను ఎప్పుడైనా అప్పడాలు ఒత్తుదామని పిండి దగ్గర పెట్టుకు కూర్చుంటే అటొచ్చి కాస్త ఇటొచ్చి కాస్త మొత్తం మీద నేను అప్పడాలు వత్తటం పూర్తయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండైనా కాజేసి తింటుంది అని చెప్పింది ఆ కాబోయే వియ్యపురాలు. కాబోయే కోడలు పక్కనే నుంచొని ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది కావోలు అని మురిసిపోయింది. ఓ శుభముహూర్తాన వివాహం జరిగిపోయింది. కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది. ఆ అత్త ఎంత గయ్యాళిదో అంత పీనాసి కూడా. కోడలు కాపురాలకు వచ్చిన తర్వాత తను, కొడుకు, కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక్క పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే, ఒక పువ్వులు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవడానికి లేదు. ఆఖరికి మొగుడుతో అత్త వింటుండగా మాట్లాడటానికి కూడా కోడలు హాడిలు చస్తుండేది. పాపం ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలాగా ఆడేవాడు. అలాగే అష్టకష్టాలు పడుతూ ఎలాగోలా కాలం వెళ్ళబుచ్చుతోందా కోడలు. ఇలా 4 ఏళ్ళు గడిచినాయి. విధవరాలి కూతురికి కూడా పెళ్ళీడొచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఓ సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లికి ఇంకా 4 రోజులు ఉందనగా అత్త కోడలి చేత అడ్డమైన చాకిరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది అత్త. కోడలికి ఆ 2 అంటే ఇష్టం కదా. అందుచేత కోడలు ఆ 2 రుచి చూడకుండా చేయాలని ఆ గయ్యాళి అత్తగారి పట్టుదల. ఆ రోజు ఆవపిండి చేతులు మంటలు పుట్టటానికైనా ఊర్చుకుని అత్త తనే ఆవకాయ ఊరబెట్టింది. అప్పడాలు తయారు చేయడం మర్నాడు తనకే అట్టే పెట్టుకుంది. ఆ సంగతంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడుతో ఇలా మాట్లాడుతోంది. ఏమండి, మీ అమ్మగారు మరీ ఇంత చప్పనాతదేమండి. పచ్చళ్ళు పెట్టడానికి నా చేత అడ్డమైన చాకిరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి ఆ పని నాకు అప్పచెప్పితే నేను ఎక్కడ రుచి చూసిపోతాను అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు వత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగిన ఇష్టం. ఆవకాయ పెళ్ళిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమో అని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు వత్తినంత తర్వాత ఒక్క పిసరైనా నాకు మిగలదే ఎలాగండి అంది. ఏమో నాకు తెలీదు, నీ ఇష్టం వచ్చినట్టు అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఓ ఉపాయం తోచింది. అలాగే చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసింది నాదే కదా. అక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కొని ఉండకపోదా? ఆ పిండి గీసుకొని తింటాను. ఇంతకు తప్ప నాకు పిండి దక్కే మార్గం కనిపించడం లేదు అని చెప్పింది కోడలు. ఆ సంభాషణ అంతా ఆ పక్కన వరుసలో పడుకున్న అత్తగారు వింది. ఆరి దీని తస్సగొయ్యా, ఇదా దీని ఆలోచన? నేనేనా అంత తెలివి తక్కువ దాన్ని అనుకుంటూ అత్త ఒకసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రి అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తాను, ఇంకా అది గీక్కునేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పిసినది కదా, అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తానే గీసుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. అలా గీకుతుండగా పిండి రాకపోగా ఆ రోటు రూకల్లో గోరు పట్టుకుని చిగురు అంటి భగభగ మంట పుట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి. రోట్లో పిండి కాస్త నేనే నాకుతాను. దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది, దానికి కడుపు ఎండినట్టు అవుతుంది అని ఆలోచన తట్టింది అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారిగా రోట్లో దూర్చింది. అసలే బోడి తల ఏమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాపం ఏం చేస్తుంది? పోనీ అరుద్దామంటే దవడలు కదలటానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది.
పాపం మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారా ఆమె మూలుగు? కొడుకు కోడలు గాఢ నిద్రపోతున్నారు. తెల్లవారుతుందనగా పాచిపని చేసే ఏనాది సుబ్బు, అమ్మగోరు అట్లయిందండి అంటూ అత్త ఇరుక్కున్న రోడ్డు దగ్గరికి వచ్చింది. అది చూసి కొడుకు కోడలు ఏనాది కేకపెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూసి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. అప్పుడు ఏనాదిది, ఐగురు మీరు ఒక్క పాలిగా ఎగిరి అమ్మగారి నడ్డి మీద సతికిల పడండి, తల దానంతటా వచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది. సరే కొడుకు అలాగే చేశారు. ఒకసారిగా అత్త యువతల పడింది. మొహం వాపు నడ్డి తీపులతో పెళ్ళయ్యేదాకా ఆమె లేవలేదు. మునుగు పెట్టుకు పడుకుంది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.